కర్నూలులో ఈ నెల 16న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కర్నూలులో ప్రధాన సభకు చేరుకున్న ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరిశీలించారు. నరేంద్ర మోదీ చారిత్రాత్మకమైన కర్నూలులో విచ్చేసిన నేపథ్యంలో ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధియే ధ్యేయంగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకటి కడపలో మహానాడు సందర్భంగా, అలాగే ఉమ్మడి అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభ పెట్టుకుని, అయితే కర్నూలుకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, చారిత్రక చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఇక ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు ఆలోచన కావచ్చు, కర్నూలుకి ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకురావాలి, ఇక్కడ గోల్ సిటీని మనం స్టార్ట్ చేయాలి, ఆయన చేతుల మీదుగానే ప్రారంభించాలి. అలాగే ఈ జిఎస్టి సంస్కరణ సందర్భంగా చెప్పాలంటే జిఎస్టిని మరి మీకు 2 స్లాబుల కింద 5 స్లాబులు ఉండేది, 5 స్లాబులు కాస్త 2 స్లాబులు చేయడం చాలా మందికి చాలా సంతోషంగా ఉన్నారు. అటు వ్యాపారస్తులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు. మనకి ప్రతి పేదవాడికి ఒక 15,000 ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కనుక ఈ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సందర్భం అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదవాడి పక్షం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేదలకి లబ్ధి కూరేటట్టుగా తీసుకున్నటువంటి జిఎస్టీ నిర్ణయం ఉందో దానికి మద్దతు పలికి చెప్పినట్టు అందుకంటే అయినప్పటికీ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఈ జిఎస్టీని తగ్గినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి అభినందన సభ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఆ విధంగా ఈ సభను మనం అభివర్ణించే తెలియజేస్తున్నాం. ఈ సభని భారీగా నిర్వహించి విజయవంతం చేయబోతున్నాం. దానికి మా నాయకులందరూ కూడా చాలా, మా పార్లమెంట్ అధ్యక్షులు కావచ్చు, మా ఎంపీ గారు కావచ్చు, మా శాసనసభ్యులు కావచ్చు, మా స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా మనం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభని భారీగా విజయవంతం చేయబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే మాకు మీ ద్వారా కూడా మేము కర్నూలు ప్రజానికానికి అందరికీ కోరుతున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఖచ్చితంగా మన ప్రాంతానికి ఆయన అనౌన్స్ చేస్తారు కనుక మీరు కూడా మద్దతు పలికి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ 4 రోజులు మిగతా నాయకులందరూ కూడా ఇక్కడికే వస్తారు. మా ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభను దీపావళి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మోడీ బీజేపీ నేతలు రాయలసీమ డిక్లరేషన్ ఈ ప్రజాస్వామ్యం మనకి ప్రజాస్వామ్యంలో